నమస్కారం, వెల్కమ్ టు రజితా వ్లాగ్స్. ఇలా ఏంటంటే పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి. జూన్ 30 వరకు లాస్ట్ డేట్. ఒకవేళ లింక్ చేసుకోకపోతే 10,000 ఫైన్ అని ఎంతో ఫైన్ అని చెప్పారు. సో పాన్ కార్డ్ ఆధార్ కార్డ్తో ఎట్లా లింక్ చేసుకోవడం అనేది మీకు ఇప్పుడు నేను ఫోన్లో చూపిస్తా. మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఆల్రెడీ లింక్ అయి ఉందా, లేకపోతే లింక్ కాకపోతే లింక్ ఎలా చేసుకోవడం అనేది నేను ఇప్పుడు మీకు చూపించుతాను. గూగుల్ క్రోమ్లో పోండి ఫ్రెండ్. గూగుల్ క్రోమ్లో పోయి పాన్ అండ్ ఆధార్ కార్డ్ పాన్ అండ్ ఆధార్ కార్డ్ అని టైప్ చేయండి. లింక్ ఆధార్ కార్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని ఉంది చూడండి. ఫస్ట్ వన్ ఇది సెలెక్ట్ చేసుకోండి. చూసారా, ఇలా వచ్చింది. ఇక్కడ చెక్ లింక్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ అని ఉంది కదా, క్లిక్ హియర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాన్ అండ్ ఆధార్ కార్డ్ ఇక్కడ పాన్ కార్డ్ దగ్గర పాన్ కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇది ఏంటిదంటే మన పాన్ కార్డ్ ఆధార్ కార్డ్తో లింక్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం గో అన్న తర్వాత ఆధార్ స్టాటస్ క్లిక్ చేయండి. ఇది యువర్ పాన్ ఈజ్ లింక్ టు ఆధార్ అంటే ఆల్రెడీ ఇది ఇప్పుడు నేను ఎంటర్ చేసింది లింక్ అయి ఉంది. ఒకవేళ లింక్ కాకపోతే బ్యాక్ రండి. ఒకవేళ మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్తో లింక్ లేకపోతే పాన్ కార్డ్ దగ్గర పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి క్యాపిటల్లా. ఓకే, నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్. ఓకే, నేమ్ యాజ్ పర్ ఆధార్ ఉంది కదా, ఆధార్ కార్డులో మీ నేమ్ అయితే ఏది ఉంటుందో అది ఎంటర్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ టు వ్యాలిడేటింగ్ మై ఆధార్ డీటెయిల్స్ విత్ UIDAI చూస్తున్నారా, ఐ అగ్రీ టు వ్యాలిడేటింగ్ మై ఆధార్, దీన్ని క్లిక్ చేయాలి. ఇలా రైట్ మార్క్ వస్తే అది ఓకే అన్నట్టు. ఇక్కడ కోడ్ ఉంది చూసారా, ఈ HP8 అనేది ఈ కోడ్ని నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ స్మాల్లో వచ్చాయి, క్యాపిటల్ సెలెక్ట్ చేసుకోవాలి. గో అనాలి. ఇక్కడ చూడండి, యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు ద గివెన్ ఆధార్ నెంబర్. చూస్తున్నారా, నేను ఎంటర్ చేసిన పాన్ కార్డ్ కోడ్ ఆల్రెడీ ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉంది అని చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.